నెల్లూరు జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైపోయింది. జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతినగా పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు అందిస్తారు. గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జిల్లాలో ఊర్లు ఏర్లు మొత్తం ఏకమై ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని విప్రో సెంటర్లో ఉన్నాం. గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో నెల్లూరు నగరంలో దాదాపు 3 ఇంచుల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మోకాటిలోకి జలమయమయ్యాయి. మరికొన్ని శివారు కాలనీలు మొత్తం కూడా విరిగిపోయి నీళ్ళల్లోనే తేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా జీఎండీ రోడ్డుని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించి ఇరుకు ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు పంపించేందుకు జేసీబీ ద్వారా ఈ జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ ఎక్కడికక్కడ పొంగుతున్నటువంటి నీళ్లతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జనం అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం మనం ఈ పరిస్థితి అన్నింటినీ ఎక్కడికక్కడ సమీక్షించేందుకు నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ప్రాంతాన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలను కూడా సూచించినటువంటి ఆయన నగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా అరోగతికి ఏం చేయాలనేటటువంటి విషయాలను నేరుగా ఆయన తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ పరిస్థితిని మీకు అధిగమించాలంటే ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? ఎవరికి అర్థం కాని పరిస్థితి. తుఫాన్లు వచ్చినప్పుడు చాలా ప్రాంతాలు దెబ్బతింటాయి, కానీ వర్షాలకి ఎంత దారుణంగా దెబ్బతిన్నటువంటి సంఘటన నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. మొత్తం నెల్లూరు జిల్లా అస్తవ్యస్తంగా తయారైపోయింది. నెల్లూరు నగరంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో రోడ్లు ధ్వంసమైనాయి, డ్రైనేజీలు ధ్వంసమైనాయి. అన్ని కాళ్ళల్లో కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో నీళ్లు స్తంభాలు పరిగిపోయినాయి. దీనికి ఒక తుఫాన్ అని చెప్పనే పేరు లేదు తప్ప అత్యంత దారుణంగా భారీ వర్షాలతో పూర్తిగా నెల్లూరు నగరం సర్వనాశనమైంది. ఈ యొక్క నెల్లూరు నగరం సర్వనాశనమైన పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వానికి సరైన నివేదికలు పంపించడం లేదు అన్న అభిప్రాయం. కారణం ఏంటంటే ఒక భారీ వర్షాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ యొక్క నెల్లూరు నగరంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి రోడ్ల కోసం, డ్రైన్ల కోసం, కాలనీల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతకంటే మాట్లాడే పరిస్థితి లేదు. అప్పటికీ అధికార యంత్రాంగం సాయి శక్తుల మేర, ముఖ్యంగా కార్పొరేషన్ యంత్రాంగం ఎక్కడికక్కడ సాయి శక్తుల మేర గత 3 రోజులుగా నిద్రాహారాలు మాని అన్ని ప్రాంతాల్లో కూడా సహాయ చర్యలు చేపట్టారు. కానీ ప్రకృతి సహకరించలేదు. రాత్రి ఏమైనా వర్షం ఆగి ఉంటే పరిస్థితి కొంత అదుపులో ఉండేది. రాత్రి 11 నుంచి మళ్ళీ నిరాఘాటంగా వర్షం పడటంతో ఎక్కడా ఎవరికి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాంగం మొత్తం కూడా చుట్టుపక్కల ఉండే 4-5 జిల్లాల అధికార యంత్రాంగం మొత్తం కూడా నెల్లూరు జిల్లాలో దృష్టి పెట్టారా. గత 4 రోజులుగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మణిపాలు, చిల్లకూరు, వెంకటాచలం మండలాల్లో 7-8 గ్రామాలు ఇప్పుడు కూడా నీళ్ళలోనే నిలబడి ఇప్పుడు కూడా అక్కడికి ఇటు నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇళ్ళ వైపు చూస్తే డ్రైన్లు పుల్లి ప్రవహించడంతో జాతీయ రహదారికి తూర్పున ఉన్నటువంటి 12 మండలాలు కూడా జల గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వర్షాలు కూడా తాజా పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు నెల్లూరు కలెక్టర్ జానకి గారు. జానకి గారు నమస్తే అండి. జానకి గారు చెప్పండి, ప్రస్తుతం అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెల్లూరులో నెలకొనున్నాయి. అలాగే చాలా గ్రామాలు నీటిలో చిక్కుకుపోయాయని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకు 3 రోజుల నుంచి కూడా వర్షం పడతా ఉంది. ఈ రోజు కూడా కొద్దిగా మార్నింగ్ నుంచి నెల్లూరు అండ్ వెంకటాచలం ఏరియాస్ లో హెవీ రెయిన్ఫాల్ ఉన్నాయి. ఇప్పుడు మనకు మెయిన్ గా అవర్ ఫోకస్ ఇస్ టు సేవ్ లైఫ్స్. ఒక డెత్ జరగకుండా చూడడం కోసము అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేసి పెట్టడం జరిగింది. మనకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ విత్ 150% ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ టీమ్స్, రెస్క్యూ టీమ్స్ విత్ 70 members ఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. ఇప్పుడు రిలీఫ్ క్యాంప్స్ కూడా ఓపెన్ చేశాము. దాదాపు 20,000 మంది రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నారు. అది కాకుండా మనకి ఇమీడియట్ గ్రాడ్యుయేట్ రిలీఫ్ కింద గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ to distribute 25 kg rice, 1 kg dal, 1 kg sugar and 1 liter palm oil also. So అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రైట్ జానకి గారు, అయితే ప్రస్తుతం అక్కడ ముంపు గ్రామాలకు దగ్గరగా ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ముంపుకు గురి అయిన ప్రాంతాల్లో ఒకటి మనము బోట్లు ప్రొక్యూర్ చేసి వాళ్ళకి యాక్సెస్ చేస్తున్నాము, లేదు అక్కడనే వాళ్ళని అక్కడ నుంచి బయటకి తరలించి క్యాంప్ లో పెట్టేస్తున్నాము, లేదు అంటే మనము అక్కడే సురక్షిత ప్రాంతంలో ఒక చోట్ల పెట్టేసి అక్కడే మనము ఫుడ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ జానకి గారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు ప్రజలను ఆదుకునేందుకు మిగిలిన జిల్లాల నుంచి సహాయక బృందాలను పంపాలని ఆదేశించారు. సరుకులు, రక్షక బృందాల రవాణాకు రైలు మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన కొత్త జీవో ప్రకారం సహాయ, పరిహార చర్యలు, పంట పొలాల్లో నిలిచిన వరద నీరును బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.